అన్ని సమస్యలకు యంత్రాలు పరిష్కారమంట. అసలు ఈ ప్రకటనలో ఏముందో చూద్దాం. ఒక రేఖాచిత్రం తలరాతను మార్చేస్తుందా? పూజించిన ఈ యంత్రాల గురించిన క్లెయిమ్స్ ఏంటో చూద్దాం. సో ఈ పోస్టర్లో మొత్తం 10 రకాల యంత్రాలున్నాయి. వేటికవే ప్రత్యేకమని చెబుతున్నారు. అంటే ఈ యంత్రాలను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదట. వాటి ప్లేస్మెంటు చాలా ముఖ్యం. వీటిని ఇంట్లో, పూజగదిలో, వ్యాపార ప్రదేశంలో లేదా శంకుస్థాపన చేసేటప్పుడు పెట్టాలని సూచిస్తున్నారు. సరే, అసలు ఈ యంత్రాలు ఇంత పవర్ఫుల్ ఎలా అవుతాయి? దాని వెనక ఓ ప్రాసెస్ ఉందట. 48 ఈ నెంబర్కి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి యంత్రాన్ని 48 రోజులపాటు రోజూ పూజించి శక్తివంతం చేస్తారట. అదే అసలు విషయం. ఇక సంపద, ఐశ్వర్యం కోసం ఏ యంత్రాలున్నాయో చూద్దాం. శ్రీమహాలక్ష్మి, కుబేర, శ్రీచక్ర, లక్ష్మీ కుబేర ఇలా 4 యంత్రాలు ఆర్థిక ఇబ్బందుల కోసమట. ఉదాహరణకు శ్రీచక్ర యంత్రం జనాన్ని, డబ్బుని ఆకర్షించి నిరంతర అభివృద్ధిని ఇస్తుందట. డబ్బు తర్వాత ఇక రక్షణ కోసం కూడా కొన్ని యంత్రాలు ఉన్నాయి. ఇందులో చాలా రకాలున్నాయి. దిష్టిదోషం, వాస్తులోపాలు ఇలా అన్నింటికీ వేర్వేరు యంత్రాలు. ముఖ్యంగా ఈ వాస్తుయంత్రం ఇంట్లో నిర్మాణ లోపాలను సరిచేసి అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. ఇక చివరిగా అన్ని పనుల్లో విజయం సాధించడానికి ఒక యంత్రం గురించి చెప్పారు. అదే ఈ కార్యసిద్ధి హనుమాన్ మహాయంత్రం. ఉద్యోగం, వ్యాపారంలాంటి అన్నింటిలో సక్సెస్ ఇస్తుందట. మరి ఈ యంత్రాలు కావాలంటే ఎవన్ని కలవాలి? ఆ వివరాలు కూడా ఇచ్చారు. వీటికోసం టి హరిచరణ్ స్వామిని సంప్రదించమని పోస్టర్లో ఉంది. ఆసక్తి ఉన్నవాళ్ల కోసం ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు.